బాలుడిని దారుణంగా చంపేశారు. బాల్కొండ కిల్లా దగ్గర మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోవడం, ఎడమ కంటి పైభాగంపై బలమైన గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య చేసి గుహ ముందు దుండగులు పడేసి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో గుహ దగ్గరకు పోలీసులు వచ్చారు. అక్కడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన రాకేష్గా గుర్తించారు. బాలుడి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా లేక డబ్బుల కోసం చంపేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాల్కొండకు చెందిన బండి నరేందర్ రాకేష్ మేనమామ దశరథ్ ద్వారా బాధిత కుటుంబానికి పరిచయం అయ్యాడు. ఈ నెల 11న రాకేష్ను బాల్కొండకు తీసుకొచ్చాడు నరేందర్. రాకేష్ ఇంటికి రాకపోవడంతో నరేందర్ను ప్రశ్నించింది కుటుంబం. సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని నరేందర్ చంపేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు నరేందర్ను ప్రశ్నించారు, కానీ నరేందర్ నేరాన్ని అంగీకరించలేదు అని పోలీసులు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ ఘటన గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం మధ్యరాత్రి మాకు 12 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. చిట్టాపూర్ నుంచి రాకేష్ అనే పిల్లోడు కనిపిస్తలేడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. మళ్ళీ బాగా తిరిగి కాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా చిన్నపిల్లడు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు పెట్టినాము అన్న వచ్చి అదే పిటిషన్లో వెరిఫై చేస్తూ ఉంటే ఈరోజు బాడీ బాల్కొండ శివార్లోని చెరువు దగ్గర ఒక పొదలలో బాడీ కనిపించడం జరిగింది. బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బాడీ డికంపోజ్ స్టేషన్లో ఉంది. ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం పంపిస్తాము. బాడీ మీద గాయాలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసులో ఆర్డర్ చేసి ఇట్టి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాము. బండి నరేంద్ర మీద మాకు ఈ అనుమానం ఉందని బాధితులు చెప్తా ఉన్నారు. అతని పట్టుకొని చట్టానికి అప్పగిస్తాం. బాలుడి హత్య అక్కడ కలకలం రేగింది. స్థానికులు బాలుడి హత్యతో భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. అయితే పోలీసులు మాత్రమే కేసును విచారిస్తున్నామని చెప్తున్నారు. నరేందర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, కానీ నరేందర్ ఈ నేరాన్ని మాత్రం అంగీకరించడం లేదు. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గంగారెడ్డి, ఎవరు హత్య చేసి ఉంటారో పోలీసులకు ఏవైనా ఆధారాలు దొరికాయా? రోహిత్, పూర్తి స్థాయిలో ఏదైతే బాలుడు 12 ఏళ్ల బాలుడు రాకేష్ మృతి హత్య కలకలం రేపుతుంది. బాల్కొండ మండలం అదేవిధంగా చిట్టపూర్ గ్రామానికి చెందిన రాకేష్ 11వ తారీఖు నాడు వినాయకుడిని చూసేద్దాం అని చెప్పి నరేందర్ వెంట పెట్టుకొని వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నరేందర్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అయితే అనుమానిస్తారు. పోలీసుల విచారణలో మాత్రం పూర్తి స్థాయిలో ఇది హత్యనా లేకుంటే అనుమానాస్పదం అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే బాల్కొండ కిల్లా దగ్గర ఈ బాడీ దొరకడం వల్ల పూర్తిగా మరో కోణం కూడా బయటపడింది. బాల్కొండ కిల్లా దగ్గర గుప్త నిధులు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా అనేక పర్యాయాలు కూడా పోలీసులు ఆ ప్రాంతంలో మృతదేహాలని కనుక్కున్నారు. అదే కోణంలో కూడా నిన్న జరిగిన బాలుడు హత్య కూడా ఆ గుప్త నిధుల కోసమే హత్య చేసి ఉంటారని చెప్పి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండకు సంబంధించిన ప్రజలు కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. నరేందర్ కు సంబంధించిన మరో వ్యక్తి దశరథ్ కూడా ఏదైతే రాకేష్ కు సంబంధించిన మేనమామ దశరథ్ ద్వారా నరేందర్ పరిచయం అయ్యాడు. నరేందర్ ఆ ప్రాంతానికి రాకేష్ ను తీసుకెళ్లి గుప్త నిధుల కోసం అక్కడ చంపేసి ఉంటారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏదైతే రాకేష్ మృతి చెందిన అనంతరము దానికి సంబంధించిన బాడీ దొరికిన తర్వాత కుటుంబ సభ్యులు నిలదీసిన అనంతరము నేనే చంపాను మీ బాలుడిని గుప్త నిధుల కోసం అని ఒప్పుకున్నట్లు మనకు ఒక వీడియో అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో ఏది గుప్త నిధుల అంగీకరించాడా? ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న నరేందర్ ఈ నేరాన్ని అంగీకరించాడా? రోహిత్, దీనికి సంబంధించి నరేందర్ అయితే అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు ఏదైతే రాకేష్ తాత చెప్తున్న పరిస్థితి ఆ వీడియో ఆర్టీవీ దగ్గర ఉంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ వీడియోకు సంబంధించి రాకేష్ తాత చెప్తున్నారు. ఎందుకంటే మా మన్మని తీసుకెళ్ళింది నువ్వు తీసుకెళ్ళినావు కాబట్టి ఎక్కడ దాచిపెట్టావు, ఏం చేసావు అని అడిగి నిలదీసిన నేపథ్యంలో 2 రోజులుగా
ఆ బాలుడు ఎక్కడ పోయాడో నాకు తెలియదని చెప్పి బుకాయించినప్పటికీ పూర్తి స్థాయిలో డెడ్ బాడీ దొరికిన అనంతరం కుటుంబ సభ్యుల నిలదీసిన అనంతరము నరేందర్ నేనే చంపానని ఒప్పుకున్నట్లు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నరేందరే ఈ బాలుడిని గుత్ప నిధుల కోసం హత్య చేసి ఉంటారని చెప్పి గ్రామస్తులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ నరేందర్ నేనే చంపానని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనికి అంతకు సంబంధించి ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఆర్మూర్ ఏసీపీ ఎంక్వైరీలో ఉన్నాయి. ఎందుకంటే నరేందర్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి అందరికీ కూడా ఆ పోలీసుల అదుపులో ఉన్న నరేందర్ ను మరింత విచారించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ గుత్ప నిధుల కోసం బాలుని హత్య చేయాల్సి వచ్చింది, అంటే బాలునే గుత్ప నిధుల కోసం ఎందుకు తీసుకొచ్చా, ఆ బాలుని ఎందుకు ఎంచుకున్నావు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు రోహిత్. రైట్ గంగారెడ్డి, బాలుడి హత్యకు సంబంధించి బాలుడి తాత మాట్లాడారు. ఒకసారి బాలుడి తాత ఏం మాట్లాడారు చూద్దాం. మన గణపతుల పండుగ నాడు 4 రోజుల నాడు కూడా వచ్చిండు. ఇక్కడికి వచ్చి మా పిల్లగాన్ని ఎక్కించుకున్నాడు. అలా అన్నం తిన్నాడు, అటే ఎక్కించుకుని పోయాడు. పత్తకు లేదు, 4 రోజుల నుంచి పత్తకు లేడు. తిరిగినాము, పోలీస్ స్టేషన్ అయింది, అట అయింది, ఇట అయింది. ఈ రోజు దొరికిండు, పిల్లగాడు చంపేసిండు, దొరికిండు. ఇలా దొరికిండు. అదే ఎన్నోదులు చెప్పలేడు. పిల్లగాడు జరిగిన తర్వాత నేనే చంపేసిన చెప్పిండు. నేనే చంపేసిన అని చెప్పేసిండు. అని ఆర్మీ తీసుకుపోయాను. ఇప్పుడు ఇది మేము సాగు చేసుకు వచ్చింది. ఇక అంతే ఉన్నది. ఏం చెప్తే దొంగతనంలోకి తీసుకుపోయాడు. అది మా చుట్టం కాదు, బంధువు కాదు, ఎవడు కాదాడు. రక్షణ ఎరకనే లేకుంటాడు. 4 రోజుల నుంచి ఇలా దొరికినాక తర్వాతనే నేనే చంపినని చెప్పిండు. అది మన గణపతుల పండుగ నాడు 4 రోజుల నాడు కూడా వచ్చిండు. ఇక్కడికి వచ్చి మా పిల్లగాన్ని ఎక్కించుకున్నాడు. అలా అన్నం తిన్నాడు, అటే ఎక్కించుకుని పోయాడు. పత్తకు లేదు, 4 రోజుల నుంచి పత్తకు లేడు. తిరిగినాము, పోలీస్ స్టేషన్ అయింది, అట అయింది, ఇట అయింది. ఈ రోజు దొరికిండు, పిల్లగాడు చంపేసిండు, దొరికిండు. ఇలా దొరికిండు. అదే ఎన్నోదులు చెప్పలేడు. పిల్లగాడు జరిగిన తర్వాత నేనే చంపేసిన చెప్పిండు. నేనే చంపేసిన అని చెప్పేసిండు. అని ఆర్మీ తీసుకుపోయాను. ఇప్పుడు ఇది మేము సాగు చేసుకు వచ్చింది. ఇక అంతే ఉన్నది. ఏం చెప్తే దొంగతనంలోకి తీసుకుపోయాడు. అది మా చుట్టం కాదు, బంధువు కాదు, ఎవడు కాదాడు. రక్షణ ఎరకనే లేకుంటాడు. 4 రోజుల నుంచి ఇలా దొరికినాక తర్వాతనే నేనే చంపినని చెప్పిండు.